3,32,500 కోట్లు మాత్రమే. అంటే ఏ శాతంలో? సంవత్సరం మీద సంవత్సరం 13.5% మాత్రమే పెరిగిండేది. అంటే పాత కూటమి 2014-19 పాత కూటమి 22.5% పెరిగితే అప్పు సంవత్సరం మీద సంవత్సరము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రము 13.5% పెరిగినది. ఏది? కోవిడ్ కలుపుకొని. కోవిడ్ వలన విపరీతమైన ఖర్చులు, విపరీతమైన రాబడి తగ్గిపోవడము, అతలాకుతలమైన పరిస్థితులు కూడా అంతే జరిగిండేది. కానీ అప్పు 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 అని చెప్తారు. ఇది కాక సంపద సృష్టి అంటారు. పోనీ అనుభవం కదా అని అందరూ అనుకున్నారు. ఈరోజు సంపద సృష్టి చూసినట్లయితే ఒక దాదాపు ఫిబ్రవరి వరకు, ఎందుకంటే మార్చి ఇంకా పూర్తి వచ్చిండవు కాబట్టి 2025 ఫిబ్రవరి వరకు, అంటే కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 ఏప్రిల్ నుంచి చూసుకుంటే ఎంత ఉందండి? రాష్ట్రానికి పన్ను ఆదాయం వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయిన నాటికి పాత సంవత్సరం, అప్పుడు కూడా ఫిబ్రవరి వరకే తీసుకోవడం, ఎందుకంటే యాపిల్ చీనిపండు ఒకటే ఉండాలని అప్పుడు కూడా ఫిబ్రవరి వరకే తీసుకుంటే